ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మరో రికార్డు సృష్టించింది. LVM-3 M6 శాటిలైట్ను విజయవంతంగా రోదస్సులోకి ప్రవేశపెట్టింది. ఇందులో అమెరికా సంస్థ AST స్పేస్ మొబైల్ తయారు చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ను భూమి లోవర్ ఆర్బిట్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. దాదాపు 6.5 టన్నుల బరువు ఉన్న శాటిలైట్ను లోవర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో రికార్డు సృష్టించింది. ఇంత బరువున్న శాటిలైట్ను ఆర్బిట్లో ప్రవేశపెట్టడం ఇస్రో చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ లాంచ్తో అంతర్జాతీయ స్పేస్ సెక్టార్లో ఇస్రో మరో రికార్డు సృష్టించింది. మరింత గుర్తింపును కూడా పొందింది. ఇస్రోకి ఈ రికార్డును అందించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 అసలేంటో తెలుసా? దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? బ్లూబర్డ్ బ్లాక్ 2 ఒక సెల్యులర్ సిగ్నల్ శాటిలైట్. ఇది ఉంటే సెల్ టవర్లతో పని లేకుండా నేరుగా శాటిలైట్తోనే 4G, 5G నెట్వర్క్స్ మన ఫోన్లకు అందుతుంది. ఇప్పుడు సెల్ టవర్లతో సిగ్నల్స్ కవరేజ్ అంతా బాగుంది కదా, ఇప్పుడు మళ్ళీ సెల్యులర్ సిగ్నల్కి ప్రత్యేక శాటిలైట్ అవసరమా అని డౌట్ రావచ్చు. ఇప్పుడున్న సిగ్నల్ టవర్లు తుఫాన్లు, భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సరిగా పనిచేయకుండా పోతాయి. కొన్ని సందర్భాల్లో అయితే కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోతుంది. అలాంటి సమయాల్లో కూడా హై స్పీడ్ కమ్యూనికేషన్ అందించడానికి బ్లూబర్డ్ బ్లాక్ 2 వీటితో భూమిపై ఏ మూల ఉన్నా, ఎంత ఎడారిలో ఉన్నా, అడవిలో ఉన్నా, సముద్రం మధ్యలో ఉన్నా సిగ్నల్ టవర్తో సంబంధం లేకుండా ఫోన్ వాడుకోవచ్చు. బ్లూబర్డ్ బ్లాక్ 2లో అసలు మెయిన్ విషయం ఏదైనా ఉందంటే అది దాని యాంటీనా. ఈ యాంటీనా విస్తీర్ణం 223 చదరపు మీటర్లు, అంటే 2400 చదరపు అడుగులు. ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ఇప్పటి వరకు ప్రయోగించిన ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ యాంటీనా. ఈ యాంటీనా ద్వారా ఒకేసారి వేలాది మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి డైనమిక్గా బీమ్స్ను మార్చుకుంటూ కనెక్టివిటీని అందించవచ్చు. ఈ భారీ యాంటీనా వల్లే భూమి మీద ఉన్న చిన్న మొబైల్ ఫోన్ యాంటీనాలకు కూడా అంతరిక్షం నుంచి స్పష్టమైన సిగ్నల్ చేరుతుంది. దీంతో సెల్ సిగ్నల్ సమస్య దాదాపు పూర్తిగా సమసిపోతుంది. ఈ బ్లూబర్డ్ శాటిలైట్ ప్రాజెక్టుతో డిజిటల్ ఈక్వాలిటీ లభిస్తుంది. ఇప్పటి వరకు అర్బన్ ఏరియాస్లో మంచి నెట్వర్క్ అందుతున్నప్పటికీ పల్లెటూర్లు, ఎడారి ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సెల్ ఫోన్ నెట్వర్క్లు అంత పెద్దగా అందడం లేదు. ఈ సమస్యకు ఈ ప్రాజెక్టుతో చెక్ పెట్టవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు ఒక శాటిలైట్ను, 2 శాటిలైట్లను లాంచ్ చేయడంతో ఆగిపోదు. ఈ ప్రాజెక్టులో 1-2 శాటిలైట్లు కాదు, చాలా శాటిలైట్లను లాంచ్ చేయడానికి AST స్పేస్ మొబైల్ రెడీ అవుతోంది. ఇప్పటికే బ్లూబర్డ్ బ్లాక్ 1 పేరుతో 5 శాటిలైట్లను లాంచ్ చేసిన AST స్పేస్ మొబైల్ 2026 చివరి నాటికి దాదాపు 60 శాటిలైట్లు లాంచ్ చేయనున్నట్లు AST స్పేస్ మొబైల్ వెల్లడించింది.